రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం సుప్రీంకోర్టు సాక్షిగా ఈరోజు మళ్ళీ బట్టబయలైంది. మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదలు ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన గురువు గారి ప్రయోజనాలు, తాను గురుదక్షిణ చెల్లించుకునే ప్రయోజనాల మీదనే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ వస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు. ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్, ఏం చేస్తుండ్రు, ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? బీఆర్ఎస్ తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గోదావరి నల్లమల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయలే. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడైనా కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయినాయి. గోదావరి నల్లమల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025కు పూర్తయినాయి. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025. టెండర్లు అయిపోయినాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసింది. 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసింది. థింకింగ్ ఆఫ్ రివర్స్ కు పోలవరం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి అనుమతిస్తే రేపు తెలంగాణ యొక్క గోదావరి జలాలలో మన హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది.